భద్రం नो అభివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సోను ఐతరేయోపనిషత్తులో సంబంధ భాషను చూస్తున్నాం. అవతరణిక ఉపనిషత్తుకి ఇంట్రొడక్షన్ లాగా పూర్వకర్మ, తర్వాత పూర్వ భాగము ఉత్తర భాగానికి సంబంధం సంబంధం చూస్తున్నాం. రైట్. ఇందులో ఒక పూర్వపక్షం చూస్తున్నాము. దానికి ముందు పూర్వపక్షంలో కూడా ఆ, వివిధిషా సన్యాసం, విద్వ సన్యాసం చెప్పుకున్న తర్వాత వివిధిషా సన్యాసం. అవిదుషా అపి ముముక్షున, ముముక్షువైన వాడు అవిదుష, అవిదుష అంటే విద్వాంసుడు కానివాడు, అంటే జ్ఞాని కానివాడు, జ్ఞాని కానివాడు కానీ మోక్ష ఇచ్చ ఉన్నటువంటి వాడు, మోక్ష ఇచ్చ కలిగినటువంటి ముముక్షుడు అంటే జిజ్ఞాసు, అంటే ఆ పరోక్ష జ్ఞానం కలిగినటువంటి వాడుగా చెప్పుకోవచ్చు. సో వాడికి వివిధిషా సన్యాసానికి అధికారి అని. రైట్. వివిధిషా సన్యాసానికి అధికారి కూడా ఈ విధంగా కర్మ సన్యాసాన్ని స్వీకరిస్తున్నాడు అని చెప్పడం. దానికి ఆ శృతి వాక్యాలు చెప్పడం, నా కర్మణాన ప్రజయ అని. రైట్. అత్యాశ్రమభ్య అనే పదాలు ఆ ఇవన్నీ కూడా ఆ విధంగా సన్యాస ధర్మాన్ని స్వీకరించాలి లేదా కర్మ సన్యాసాన్ని సూచిస్తున్నాయి. సాధనగా కర్మ సన్యాసం జ్ఞాననిష్టకి సాధనగా చెప్తున్నాయి. ఆత్వా నిష్కర్మాచరేతి ఇత్యాది. ఓకే. అసంపన్నం సాదృశ్యం కదా. ఆ తర్వాత యద్ విజ్ఞానోపయోగిని అనే పదంలో, అనే వాక్యంలో యద్ విజ్ఞానోపయోగిని చ గార్హస్థ్యాశ్రమ కర్మాణి అంటున్నప్పుడు సిద్ధాంతంలోనే వస్తా ఉంది, కానీ పూర్వపక్షి లేవనెత్తినటువంటి ఒకానొక అబ్జెక్షన్, ఒకానొక పూర్వపక్షి దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ. యత్ అంటే సామాన్యంగా యద్విజ్ఞానోపయోగిని, విజ్ఞానోపయోగిని అంటున్నప్పుడు బహువచనం కదా, యత్ పదం ఏకవచనం. సో ఆ యత్ పదము విజ్ఞానోపయోగినికి అన్వయం కాదు కాబట్టి టీకా ఇత్యాదుల్లో దాని అన్వయము వేరే విధంగా చెప్తున్నారు. యత్ అంటున్నప్పుడు ఏదైతే పూర్వపక్షి చేత చెప్పబడిందో అది అనేసి, యదుక్తం పూర్వపక్షిణ, పూర్వపక్షి చేత చెప్పబడినటువంటిది. ఏం చెప్పబడింది పూర్వపక్షి చేత? ముందు బృహతి సహస్ర లక్షణ కర్మ, ఆ బృహతి సహస్ర లక్షణం అనే కర్మ గురించి చర్చ వచ్చింది పూర్వభాగంలో, ఉపనిషత్ ఆరంభం కాకముందు. ఆ ఆ కర్మ గురించి చెప్పిన తర్వాత వెంటనే ఆత్మ విజ్ఞానం ప్రారభ్యతే అని చెప్తున్నారు ఉపనిషత్తు ద్వారా. రైట్. సో కర్మ చెప్పిన వెంటనే ఆత్మ విజ్ఞానం చెప్తున్నారు కాబట్టి ఈ ఆత్మ విజ్ఞానము కర్మటుడికే కర్మటుడు ఆత్మ విజ్ఞానంలో అధికారి. ఈ ఆత్మ విజ్ఞానము కర్మటుడికే ఉపదేశం చేయబడింది అని ముందు చెప్పాడు అక్కడ. అది యత్ ఆ యత్ విజ్ఞానోపయోగిని చ అని. అంటే విజ్ఞానోపయోగిని, విజ్ఞానం అంటే ఇప్పుడు బ్రహ్మ విజ్ఞానం తీసుకోవచ్చు ఆ విధంగా. విజ్ఞానోపయోగి అంటే మామూలుగా మనము ఉపాసనా కర్మ సముచ్చయంగా చెప్పుకున్నాము. విజ్ఞానోపయోగి అంటే ఆత్మ విజ్ఞానం అని తీసుకోవచ్చు. ఆత్మ విజ్ఞానానికి ఉపయోగపడుతున్నాయి ఈ కర్మలు. ఏ కర్మలు? బృహతి సహస్ర లక్షణం ఇత్యాది కామ్యకర్మలవి. ఆ కామ్యకర్మలు, తర్వాత ఆత్మ విజ్ఞానం, ఇవన్నీ కూడా ఒకే సాధనలో భాగాలు. ఇవన్నీ కూడా కలిసి అనుష్ఠానం చేయాలి అని పూర్వపక్షి చెప్పాడు. రైట్. అది బృహతి సహస్ర లక్షణం అని కర్మ. రైట్. ఆ కర్మను చెప్పి ఆత్మ విజ్ఞానం చెప్తుంది, శృతి చెప్తా ఉంది కదా. సో ముందు ఈ ఉపనిషత్తు ముందు భాగంలో కర్మ చెప్పబడి ఉంది. సో ఆ కర్మ చెప్పిన తర్వాత ఈ జ్ఞానం ఆరంభం అవుతా ఉంది కాబట్టి ఈ జ్ఞానము కర్మటుడికి అధికారం. ఇందులో కర్మను అనుష్ఠిస్తూనే జ్ఞానాన్ని పొందాలి అని ఆ పూర్వపక్షి చెప్పాడు. అది అది యత్ అని, యదుక్తం ఏదైతే చెప్పబడిందో తేషాం, ఆ కర్మలు, తేషాం పరం ఫలం ఉపసంహృతం దేవతాప్యే లక్షణం. వాటికి పరమ ఫలం, వాటి యొక్క పరమ తాత్పర్యము అప్యయము అంటే ప్రాప్తి. దేవతాప్యే లక్షణం, దేవతా స్వరూపాన్ని పొందడం, అంటే దేవతాలోకాన్ని చేరడం. ఈ దేవతాలోకాన్ని చేరడం సామాన్యంగా ద్వైతులు ఈ విధంగా చెప్తుంటారు, మనం చాలా చోట్ల వింటూ ఉంటాం ఈ విధంగా మోక్షము. సాలోక సాలోక్యము, సారూప్యము, సాయుజ్యము, సామీప్యము, రైట్, సార్ష్టి, ఇవన్నీ కూడా ఈ విధంగా. సాలోక్యం అంటే ఆ దేవతతో సమానమైనటువంటి లోకాన్ని పొందడం. రైట్. సామీప్యం, ఆ దేవతకు సమీపంగా సామీప్యాన్ని చేరడం. ఆ లోకంలో కూడా మళ్ళీ ద్వైతం కాబట్టి అక్కడ మళ్ళీ ఒక లోకము, ఒక ఆ, 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 దగ్గరగా ఉండడం, దూరంగా ఉండడం, ఇవన్నీ దేశకాల సంబంధాలు కలుగుతున్నాయి కాబట్టి అందులో సమీపంగా ఉండడం సారూప్యం, ఆ దేవత యొక్క సమాన రూపాన్ని ధరించడం. సమాన రూపం వీడికి ఉపాధిగా కలుగుతా ఉంది. సాక్షి, ఆయన ఐశ్వర్యం,
ఆ దేవత యొక్క ఐశ్వర్యం కూడా వీటికి కలుగుతా ఉంది. ఈ జీవుడు కూడా దేవతతో సమానమైనటువంటి ఐశ్వర్యం కలుగుతా ఉంది. ఆ తర్వాత సాయుధ్యం, ఆ దేవతతో పాటుగా అయిపోతున్నాడు, ఐక్యాన్ని పొందుతున్నాడని. దేవతలు ఒక భాగంగా, ఒక అంశగా ఉండిపోతాడు. అక్కడ ఐక్యం అంటున్నప్పుడు అభేదం అని అర్థం చెప్పరు, ఆ అంశాంశి భావం. ఆ పరమాత్మ ఆ ఉపాస్య స్వరూపము, ఉత్కృష్ట స్వరూపం అందులో ఒక భాగం అవుతున్నాడు, ఒక అంశ అవుతున్నాడు. ఆ విధంగా ఆ ఫలం అదంతా కూడా దేవతాప్య లక్షణం. దేవతా స్వభావాన్ని, దేవతా స్వరూపాన్ని, దేవతా వైభవాన్ని పొందడం ఏదైతే ఉందో అదే అక్కడ కర్మఫలంగా ఉపసంహరించబడింది. ఆ కర్మలకు ఫలంగా దేవతాప్య లక్షణం ఉపదేశించబడింది కానీ స్వరూప ప్రాప్తి ఉపదేశించబడలేదు అక్కడ. అది సంసార విషయం ఏవ. ఆ కర్మలని సంసార విషయాలే అవి. సంసార విషయాలు అంటే సంసారమే విషయంగా కలిగినటువంటివి. విషయం అంటే ఫలము అని అర్థం. సంసారమే ఫలంగా కలిగినటువంటివి. సంసారమే ఫలంగా కలిగినటువంటివి సంసారంలో చరితార్థమవుతాయి. సంసారంలో భాగాలు కూడా. కర్మ సంసారంలో భాగము, కర్మ ఫలం కూడా సంసారంలో భాగము. కాబట్టి ఆ బృహతీ సహస్ర లక్షణ కర్మ అదంతా కూడా సంసార విషయమేవ, సంసారంలో అంతర్భాగం అవుతా ఉంది. కాబట్టి అది ఆత్మజ్ఞానానికి సంబంధించింది కాదు అని అని చెప్పడం. ముందు పూర్వపక్షం అన్నాడు, కర్మలు చెప్పిన తర్వాత జ్ఞానం మాట్లాడుతున్నారు కాబట్టి కర్మలు జ్ఞానము కలిసి ఒక యూనిట్, ఇవన్నీ కలిసి ఒక సాధనం. వీటన్నిటి ద్వారానే ఏది పొందాలన్నా పొందాల్సింది, వీటన్నిటి ద్వారానే పొందాలి అని చెప్పడం ఏదైతే ఉందో అది తప్పు. అది తప్పు. ఎందుకంటే దాని ఫలం ఉపసంహరించబడి కొత్త టాపిక్ మొదలవుతుంది, కంటిన్యూటీ కాదు. ఇక్కడ ఆ యద్ యద్ విజ్ఞానోపయోగిని అంటున్నప్పుడు బృహతి సహస్ర లక్షణం కర్మ ప్రస్తుత్య లెప్ లెప్ ప్రత్యయం కదా. లెబంతము అంటే ఆఫ్టర్ దట్, అది చెప్పిన తర్వాత ఇది, అది చేసిన తర్వాత ఇది. అంటే భోజనం చేసి వాహ్యాలకి వెళ్ళాడు, భోజనం చేసి అలా తిరగడానికి వెళ్ళాడు అంటున్నప్పుడు చేసి, ఆ చేసి అనే క్రియాపదం ఏదైతే ఉందో అది పూర్వపరాలను చూపిస్తా ఉంది. అదే లెప్ లెప్ ప్రత్యయం చెప్తాం సంస్కృతంలో కదా. లెబంతం అంటున్నప్పుడు పూర్వకర్మలు పూర్వ విషయం చేసిన తర్వాత ఉత్తర విషయము, పూర్వ క్రియ తర్వాత ఉత్తర క్రియ అనే కంటిన్యూటీ చూపించడానికి లెప్ ప్రత్యయం. ఆ విధంగా బృహతి సహస్ర లక్షణ ఇత్యాది కర్మలు చెప్పిన తరువాత శృతి జ్ఞానాన్ని బోధించింది కాబట్టి కంటిన్యూటీ ఉంది ఇక్కడ. అదే అధికారి, ఒకే అధికారి రెండు రెండు విషయాలను ఆచరిస్తాడు అని పూర్వపక్షం. అది కుదరదు, ఎందుకంటే అది కంక్లూడ్ అయిపోయింది. దాని ఫలం కూడా చెప్పబడింది. దాని ఫలం అంతా చెప్పేసేసి ఆ టాపిక్ అంతా క్లోజ్ అయిపోయింది. దానికి దీనికి సంబంధం లేదు. ఆ టాపిక్ క్లోజ్ అయిన తర్వాత ఇంకొక టాపిక్ మొదలవుతా ఉంది. కాబట్టి ఈ రెండు ప్రకరణాలు రెండు అత్యంత విలక్షణ ప్రకరణాలు, అలా కలిపి చూడడానికి వీల్లేదు అని సిద్ధాంతం. అని చెప్పడానికి తేషాం పరంఫలం ఉపసంహృతం, అది సంసార విషయమేవ. తేషాం పరంఫలం దేవతాప్యే లక్షణం సంసార విషయం ఉపసంహృతం తత్ సంసార విషయమేవ, అది సంసార విషయమే అని చెప్పడం. రైట్. సో అయితే ఇది కర్మిణ ఏవ పరమాత్మ విజ్ఞానం అభవిష్యత్, ఒకవేళ మిగే గనక పరమాత్మ విజ్ఞానం ఉండింటే అలా ఉపసంహారం అయ్యిండేది కాదు కదా అని. అది దాని తర్వాత ఇంకొక పూర్వపక్షం మొదలైంది. ఇది చూసాము, కొంతవరకు చూసాము. అంగఫలం తదితి చేత్, ఆ సంసార ఫలం ఏదైతే చెప్తున్నారో అది అంగఫలం. అంటే బృహతి సహస్ర లక్షణ కర్మ ఒకటి, బ్రహ్మ విజ్ఞానం ఒకటి, రెండు అంశాలు ఉన్నాయి. బృహతి సహస్ర లక్షణం అని కర్మ అనేది ఒక సాధనం, ఒక ఒక వన్ పార్ట్ ఆఫ్ ద సాధన. రైట్. రెండవ భాగం ఏముంది, ఒక భాగం అది బృహతి సహస్ర లక్షణ కర్మ ఒక భాగం అయింది. రెండవ భాగం ఆత్మ విజ్ఞానం. రైట్. ఈ రెండింటిలో ఆత్మ విజ్ఞానం అంగీ ప్రధానం, దీనికి అంగం సెకండరీ. అంటే అంగం అంటే దీని గౌణ కర్మ, గుణభూత కర్మ. రైట్. దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి కర్మ. ప్రధానం ఆత్మవిజ్ఞానమే. ఆత్మవిజ్ఞానానికి అనుకూలంగా సహాయం చేసేటువంటిది ఆ ఇతర కర్మ, వైదిక కర్మ, అగ్నిహోత్రాది కర్మలు. బృహతి సహస్ర లక్షణం అనే అగ్నిహోత్రాది కర్మలు. అది సెకండరీ అంగకర్మ. ఇది ప్రధాన కర్మ. జ్ఞానం అనేది ప్రధానం. ఆ సంసార ఫలం ఏదైతే ఉందో ఈ ప్రధానభూతమైన బ్రహ్మజ్ఞానము, దీనికి అంగభూతమైన కర్మ, ఆ కర్మకు ఫలం ఇది, కర్మకు ఫలం అది. అంగఫలం తత్ సంసార ఫలం, సంసార విషయమే. దేవతాప్య లక్షణం అనేది సంసార విషయమే. దాంట్లో పూర్వపక్షి కూడా తిరస్కరించట్లా, అంగీకరిస్తూ కూడా అది అంగఫలం. కాబట్టి దానికి దీనికి కొంత కొంత ఆ విభేదము. అంటే లూజ్ 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 కపులింగ్, టైట్ కపులింగ్ కాకుండా లూజ్ కపులింగ్, లూజ్లీ కపుల్డ్ థింగ్స్. సో అది వేరే కర్మ, అది వేరే ప్రకరణం, ఇది వేరే రెండు ప్రకరణాలు, కానీ సంబంధం ఉంది రెండింటికి సంబంధం ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఆ కర్మలు ఏదైతే చెప్పారో
ఆ కర్మలు చేయాలి, ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది తెలుసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడే ఫలం, మోక్ష ఫలం లభిస్తుంది. కానీ సంసార ఫలం ఏదైతే చెప్పుకున్నామో అది కర్మలకు సంబంధించినటువంటిది. అందుకని మోక్షానికి దానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. అక్కడికి ఉపసంహారం అవ్వలేదు. ఎందుకంటే అంటే సంపూర్ణంగా ఫలంగా చెప్పలేదు. ఇక్కడ జ్ఞానం కూడా ఉపసంహరించబడ్డప్పుడు మొత్తం ప్రకరణ ఉపసంహారం అయిపోతుంది. అందులోనే కర్మ ఒక భాగము, జ్ఞానం ఒక భాగము అని పూర్వపక్షం. అందుకని అంగఫలం ఇది చేత్, అంగఫలం కూడా కాదు అని నిరాకరణ ఇప్పుడు సిద్ధాంతంలో. ఈ విధంగా అంగఫలం, ఆ అంగాంగి భావాన్ని మీరు చేయాలంటే ఈ అంగాంగి వీటికి ఏదో కొంత పొంతన ఉండాలి కదా. రెండు పొంతన లేని విషయాలు ఎలా ముడిపెడతారు? రైట్. సో జ్ఞానంలో ఏమో తద్విరోధి ఆత్మవస్తు విషయత్వాత్ ఆత్మవిద్యాయ. ఆ సంసార ఫలం ఏదైతే చెప్పారో దానికి విరుద్ధంగా సంసారం మిథ్యా, నువ్వు భోక్తవు కాదు, నువ్వు కర్తవు కాదు అని చెప్పేటువంటిది ఆత్మవిజ్ఞానం. దానికి విరుద్ధంగా వెళ్తా ఉంది. సో ఒకే ఒకే ప్రకరణంలో రెండు భాగాలు చేసి, ఒకటి కర్మ ఒకటి జ్ఞానం అని చెప్పి, జ్ఞానం యొక్క ఫలం ఏమవుతా ఉంది? ఆ మొదటి ఫలం కర్మ ఫలం ఏదైతే ఉందో దాన్ని నెగేట్ చేస్తూ వస్తా ఉంది, దాన్ని విరోధిస్తూ వస్తా ఉంది. రైట్. మొదటిదేమో రెండవ దానికి విరుద్ధంగా ఉంటుంది. సంసారి నువ్వు అనేటువంటి బోధ బోధించకపోయినా కూడా దాన్ని ఆ నిరాకరించకుండా ఒక రకంగా అంగీకరిస్తూ వెళ్తుండేది పూర్వభాగం, కర్మభాగం. నువ్వు సంసారివే, నువ్వు కర్తవే, నువ్వు భోక్తవే, నువ్వు ఇలానే కర్మలు చేయాలి, యావజ్జీవం ఉన్నంత వరకు ఇలానే ఉండాలి, పరిచ్ఛిన్నుడుగానే ఉంటావు అనేటువంటి ధోరణిలో ఒకటి వెళ్తా ఉంది. ఇంకొక భాగము నువ్వు పరిచ్ఛిన్నుడు కాదు, అపరిచ్ఛిన్నుడువు, నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు అని ఇంకొక భాగం వెళ్తా ఉంది. ఈ రెండింటికి అంగాంగి భావం ఎలా చెప్తారు? ఈ రెండింటిలో అత్యంత విరోధం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని తద్విరోధి ఆత్మవస్తు విషయత్వాత్ ఆత్మవిద్యాయ. సంగ్రహంగా చెప్పడం, సంక్షేపంగా ఆ అంగఫలం అనే దాన్ని నిరాకరించిన తర్వాత దానికే మళ్ళీ వ్యాఖ్య వివరణ. రైట్. నిరాకృత సర్వనామ రూప కర్మ పరమార్థ వస్తు విషయం ఆత్మజ్ఞానం అమృతత్వ సాధనం. అమృతత్వ సాధనం ఏంటి? ఆత్మజ్ఞానం. ఎటువంటి ఆత్మజ్ఞానం? ఆత్మ యొక్క జ్ఞానం అని. ఆత్మజ్ఞానం అంటే ఆత్మనః జ్ఞానం, ఆత్మ యొక్క జ్ఞానం. ఆత్మ యొక్క జ్ఞానం ఎటువంటి ఆత్మ ఎటువంటిది? నిరాకృత సర్వనామరూప కర్మ. ఎందులో అయితే సర్వ అంటున్నప్పుడు సంపూర్ణంగా సమగ్రంగా అన్నిటినీ నిరాకరిస్తూ నామ రూప కర్మ, ఈ నామము రూపము కర్మ వీటన్నిటిని నిరాకరించి ఏదైతే ఒక పరమార్థ వస్తువు ఉందో ఆ వస్తువు యొక్క జ్ఞానము ఆత్మజ్ఞానము. అటువంటి జ్ఞానమే అమృతత్వ సాధనం. కాబట్టి ఏ కర్మ నువ్వు బృహతి సహస్ర లక్షణ కర్మ అంటున్నావో అక్కడ నామరూప నిరాకృత తత్వము ఉందా? అక్కడ నామరూప కర్మ నిరాకృత తత్వం ఉంటే ఆ కర్మ కుదురుతుందా? ఆ కర్మ గాని, కర్మలో కారకాలు గాని, కర్త కర్మకరణ సంప్రదాన అపాదానాదులు గాని, కర్మ ఫలం గాని ఇవేవి కుదరవు నామరూప కర్మలు లేకపోతే. అటువంటి స్వరూపాన్ని బోధించేటువంటిది ఆత్మవిజ్ఞానం. కాబట్టి రెండిటికి అంగాంగి భావం కుదరదు. అటువంటి ఆత్మవిజ్ఞానం మాత్రమే అమృతత్వ సాధనం గాని తదతిరిక్తంగా, రైట్, అటువంటి ఆత్మస్వరూపాన్ని పరిచయం చేయకుండా ఇంకేదో స్వరూపాన్ని పరిచయం చేస్తే అది అమృతత్వానికి దారి తీయదు. గుణఫల సంబంధేహి. ఈ గుణం అంటే గౌణం అంటే అంగాంగి భావం అన్నాడు కదా. ఆ అంగాంగి భావం కానీ వాటి యొక్క ఫలం కానీ అంగకర్మల ఫలాలు కానీ గుణ ఫల సంబంధే. ఈ గుణం అంటే గుణరూప కర్మలు, గౌణ కర్మలు, వాటి యొక్క ఫలాలు, వాటి సంబంధమే గనక ఉంటే గుణఫల సంబంధేహి నిరాకృత సర్వ విశేషాత్మ వస్తు విషయత్వం జ్ఞానస్య న ప్రాప్నోతి. జ్ఞానం నిర్విషయక జ్ఞానం నిర్విషయకం అవ్వదు, లేదా నిరుపాధిక నిర్విశేష స్వరూపము, నిరుపాధిక నిర్విశేష ఆత్మస్వరూపాన్ని బోధించలేదు. ఏ జ్ఞానానికైతే కర్మ సంబంధం ఉందో, ఏ జ్ఞానం లేదా జ్ఞానము ఏ వస్తువునైతే పరిచయం చేస్తా ఉందో ఆ వస్తువుకి మళ్ళీ ఈ విధంగా గుణ ఫల సంబంధం గనక కలిగిస్తే, ఇప్పుడు బృహతి సహస్రలక్షణ కర్మ అన్నప్పుడు కర్మ చేసేది ఎవడు? కర్మ చేసేవాడు వ్యక్తి యజమాని ఆత్మస్వరూపమే అని కదా వాళ్ళ అభిప్రాయము. ఎవడైనా కూడా నేనే కర్మ చేస్తున్నాను అని కదా భావించే ఏ కర్మ చేసినా, లౌకిక కర్మ చేసినా వైదిక కర్మ చేసినా నేను చేస్తున్నాను అనే భావించి చేస్తాడు కదా. అప్పుడు నేను అంటే ఏంటి? ఈ ఈ ఈ కర్తృత్వ విశిష్టమనే కదా, కర్మలతో సంబంధించినటువంటి వాడననే కదా.
ఆ కర్మ ఫలాలతో సంబంధించినటువంటి వాడననే కదా ఆ భావన. రైట్, ఆ భావన తన స్వరూపాన్ని పరిచయం చేసేటువంటి జ్ఞానము ఏ స్వరూపాన్ని పరిచయం చేస్తా ఉంది? నామరూప కర్మలు లేనటువంటి స్వభావాన్ని పరిచయం చేస్తా ఉంది. ఈ రెండింటికి పొంతన ఎలా కుదురుతుంది? అందుకని గుణఫల సంబంధం గనక ఉంటే ఈ విధంగా నిర్విశేష వస్తువు యొక్క బోధ కుదరనే కుదరదు. అలా కుదరకపోతే అది అమృతత్వ సాధనం కానే కాదు, అది అనిష్టం, సత్య అనిష్టం. ఎందుకంటే బృహదారణ్యకం స్పష్టంగా చెప్తా ఉంది, ఎత్రతు సర్వం ఆత్మ ఏవ భూత్ అని చెప్పేసి. ఎక్కడైతే సర్వము ఆత్మస్వరూపమే అయ్యుందో అంటే అర్థం ఏంటి? గుణఫల సంబంధం లేదు అని అర్థం. రైట్, ఎత్రతు అస్య సర్వం సర్వం సర్వంలో ఈ క్రియాకారక ఫల విభాగాలని సర్వంలో వస్తున్నాయి. అవన్నీ ఆత్మస్వరూపమే, ఆత్మ కంటే భిన్నంగా లేవని. రైట్, సో ఆ విధంగా చెప్పి ఇది అధికృత్య క్రియాకారక ఫలాది సర్వ వ్యవహార నిరాకరణాత్ విదుష. ఆ విద్వాంసుడు జ్ఞానికి క్రియాకారక ఫల ఇత్యాది సకల వ్యవహారాలు నిరాకరించబడ్డాయి శృతిలో, బృహదారణ్యకంలో. ఇది చూశాను కదా. అంతేకాకుండా జ్ఞానికి ఈ విధంగా క్రియాకారక ఫల సంబంధాలు లేవని చెప్పడమే కాకుండా అజ్ఞానికి క్రియాకారక ఫల సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పింది శృతి. అన్వయ వ్యతిరేకం. ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ క్రియాకారక ఫల సంబంధాలు లేవు వాడికి, అయితే జ్ఞానం లేదో వాడికి క్రియాకారక ఫల సంబంధాలు ఉన్నాయి అని స్పష్టంగా అన్వయ వ్యతిరేక ముఖంగా రెండు రకాలుగా కూడా శృతి చెప్తా ఉంది. తద్విపరీతస్య అవిదుష, అజ్ఞాని కంటే విపరీతంగా, వేరుగా, భిన్నంగా, విలక్షణంగా ఈ అజ్ఞాని ఎవడైతే ఉన్నాడో వాడిని ఉద్దేశిస్తూ ఎత్ర హి ద్వైతమివ భవతి ఇది ఉక్త్వా, ద్వైతమివ భవతి, ద్వైతం ఇవ, ఇవకారం ఏదైతే, ఇవ శబ్దం ఏదైతే ఉందో అది కూడా ద్వైతాన్ని చెప్పడం శృతికి ఇష్టం లేదని తెలుస్తా ఉంది. ఎక్కడ ఏ అవస్థలో అయితే ద్వైతం ఉన్నట్లుగా తెలుస్తా ఉందో, ద్వైతం ఉంది అని కూడా చెప్పడం లేదు. అభ్యుపగమ వాదంలో కనీసము ఏ సమయంలో అయితే ద్వైతం ఉందో అని అలా చెప్పలే. ఏ సమయంలో అయితే ద్వైతం ఉన్నట్లుగా అనిపిస్తా ఉందో, ద్వైతమివ, ఎత్ర హి ద్వైతమివ భవతి ఇది ఉక్త్వా అని చెప్పి శృతి మళ్ళీ ఏం చెప్తా ఉంది అక్కడ? క్రియాకారక ఫలరూపస సంసార దర్శితత్వాచ వాజసనేయి బ్రాహ్మణే. ఆ వాజసనేయి బ్రాహ్మణంలో, అదే బృహదారణ్యకంలోనే ఎత్ర హి ద్వైతమివ భవతి అని చెప్తూ అజ్ఞానికి సంసారిత్వం చూపిస్తా ఉంది. కాబట్టి ఏ బృహతి సహస్ర లక్షణ కర్మలో కర్తృత్వము, కర్మఫలము, భోక్తృత్వము ఇవన్నీ చూపిస్తున్నారో అది అజ్ఞానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే అక్కడ క్రియాకారక ఫలరూప సంసారాన్ని చూపిస్తా ఉంది ఆ వాక్యం. ఆ క్రియాకారక ఫలరూప సంసారం ఎవరికి? అవిదుష. ఎందుకని? వాడికి ద్వైతమేవ భవతి. రైట్, ద్వైతం ఉన్నట్లుగా శృతి మళ్ళీ ఇక్కడ జ్ఞానకాండలో చెప్తా ఉంది. నేహ నానాకించన మృత్యోస మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. ఎవడైతే నానాత్వాన్ని, ఇక్కడ లేని నానాత్వాన్ని చూస్తున్నాడో వాడు మృత్యోస్య మృత్యుమాప్నోతి, మృత్యురూప సంసారంలో ఉన్నాడు ఆల్రెడీ. ఆ మృత్యురూప సంసారం నుంచి మళ్ళీ మృత్యురూప సంసారాన్ని పొందుతున్నాడు. మృత్యువు నుంచి మృత్యువుని పొందుతున్నాడు అంటే సంసారం నుంచి మళ్ళీ సంసారాన్ని పొందుతున్నాడు. రైట్, అయ్యో వాడు సంసారం నుంచి మళ్ళీ సంసారాన్ని పొందుతున్నాడు. ఎందుకంటే వాడు ఆ విధంగా ద్వైతాన్ని చూస్తున్నాడు కాబట్టి, అంటే ద్వైతంలో సత్యత్వాన్ని ఆపాదిస్తున్నాడు కాబట్టి. ద్వైతంలో సత్యత్వాన్ని ఆపాదించకుండా ఈ బృహతి సహస్రలక్షణ కర్మలు కానీ ఇంకా వేరే ఇతర కర్మలు కానీ కుదరవు కదా అని ఇక్కడ ఆ విధంగా ఈ రెండు విలక్షణమైనటువంటి ప్రకరణాలు, కర్మ ప్రకరణము, జ్ఞాన ప్రకరణము, ఈ రెండింటికి ఒక సఖ్యత కుదరదు. సఖ్యత అంటే ఆ ఒకే తావలో రెండు అని చెప్పడం కుదరదు. రెండు ఈ అంగాంగి భావం రిమోట్ గా ఏ విధంగా చిత్తస్య శుద్ధయే కర్మ అని కుదరచ్చు, కానీ ఈ విధంగా ఒక సాధ్యాన్ని సంపాదించడానికి, తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇలా కుదరదు. మోక్ష రూప ఫలానికి ఈ రెండింటి యొక్క సహ అనుష్ఠానం కలిసి చేస్తాము ఈ రెండింటిని అనడం కుదరదు. క్రియాకారక పదరూపస సంసారస్య దర్శితత్వాచ్చ వాజసనేయి బ్రాహ్మణే. ఇక్కడ దాకా చూసాం. ఇక ముందు చూద్దాం. ఇదే పూర్వపక్షానికి సమాధానం ఇంకొక చిన్న అంశం చెప్తున్నారు. తథా ఇహ అపి దేవతాప్యేయం సంసార విషయం యత్ ఫలం అసనాయాదిమద్వత్వాత్మకం తదుపసంహృత్య కేవలం సర్వాత్మక వస్తు విషయం జ్ఞానం అమృతత్వాయ వక్ష్యామి ఇది ప్రవర్తతే. ఇది ప్రవర్తతే. తథా ఇహాపి, అదే విధంగా ఇహాపి, ఇక్కడ కూడా అంటే ఈ ఉపనిషత్తులో కూడా, ఈ ఐతరేయ ఉపనిషత్తులో కూడా
దేవతాప్యయం సంసార విషయం యత్ ఫలం. దేవతాప్యయం దేవతా లక్షణ ప్రాప్తి. ఈ దేవతా లక్షణ ప్రాప్తి అనేది ఉపాసనా ఫలము. ఉపాసనా ఫలము. ఉపాసనలు ముఖ్యంగా ఉపాసనలు ఉపాసన ఫలం కూడా ఉంటుంది కదా. ఈ ఉపాసనలు ఉపనిషత్ భాగంలో కూడా మనకు చాలా విరివిగా కనిపిస్తాయి. చాందోగ్యంలో మనం మొదటి ఐదు అధ్యాయాలు పెద్ద అధ్యాయాలు అవి. మరి ఆ మొదటి 5 అధ్యాయాలు అంతా ఉపాసనలే. రైట్. అందులో కొన్ని జ్ఞాన అంశాలు మనకు తారసపడుతూనే ఉంటాయి. బ్రహ్మసూత్రాల్లో కూడా ఆ 5 అధ్యాయాల్లో నుంచి చాలా వాక్యాలు విచారానికి తీసుకుంటారు సూత్రకారులు. చాలా వాక్యాలను విచారానికి మొదటి పాదంలోనే ఎన్నో వాక్యాలు అక్కడి నుంచి వస్తున్నాయి. సో ఆ విధంగా అక్కడ 5 అధ్యాయాల ఉపాసనల గురించి చర్చ. బృహదారణ్యకం పెద్ద ఉపనిషత్తు, అందులో కూడా చాలా ఉపాసనలు వాడి చర్చ. ప్రశ్నలో కూడా చూస్తాం ఎన్ని ఆరు ఆరు ప్రశ్నలు ఉంటే అందులో 4 ప్రశ్నలు ప్రధానంగా ఉపాసనకు సంబంధించిన విధంగానే ఉంటాయి. రైట్. అందుకని ఇహాపి ఈ ఉపనిషత్ భాగంలో ఈ ఉపనిషత్తులో కూడా ఇంతకు ముందు కూడా మనం బృహదారణ్యకం కోట్ చేసి చూసుకున్నాం. సో అలాగే ఇక్కడ ఐతరేయంలో కూడా ఇందులో కూడా ఈ దేవతాప్యయం అప్యయము అపి అపి ఉపసర్గ అయ అనేది ఇన్గత రూపం చెప్పుకుంటే పొందడము, ఆ దేవతా స్వరూపాన్ని పొందడము అని దేవతా అప్యయం. దేవతాప్యయ లక్షణ కర్మఫలం ఏదైతే ఉందో సంసార విషయం, అది సంసారమే. సంసార విషయం అంటే సంసారమే విషయంగా కలిగినటువంటిది. సంసారో విషయో యస్య. సంసారో విషయో యస్య. వాయిస్ లేదా ఏంటి? వాయిస్ బ్రేక్ వినిపిస్తుంది అయింది సార్. గురుగారు. వాయిస్ బ్రేక్ అయింది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఓకే. సో తథా ఇహాపి దేవతాప్యయం సంసార విషయం ఫలం. సంసారమే విషయం. సంసార ఏవ విషయం ఫలం. అటువంటి ఫలం కలిగినటువంటి కర్మ, ఆ కర్మలు అశనాయాదిమత్ వస్త్వాత్మకం. అశనాయాదిమత్ వస్తు, ఏ వస్తువు ఏ స్వరూపమైతే అశనాయాదిమత్. అశన అసన అసన అశన అంటే ఆకలి. ఆదిపదం చేత దప్పిక, ఆకలి దప్పిక. ఆకలి దప్పికలు ప్రధానంగా మనల్ని డిఫైన్ చేస్తున్నాయి. ఒక మనిషిని అన్నగత ప్రాణి అని చెప్పుకుంటాం కదా. మనమంతా కూడా అన్నగత ప్రాణులు అని చెప్పుకుంటాం కదా. అన్నం ద్వారా ప్రాణం నిలబడతాం. ఆ అన్నం లేకపోతే కొంతకాలం, ఒక 1 నెల రోజులు, ఆ తర్వాత ఎక్కువ బతకలేదు కదా అన్నం లేకపోతే. సో ఆ విధంగా అశనా పిపాసలు జీవాన్ని నిర్వచిస్తున్నాయి కదా. అన్నీ కూడా ఆ ప్రాణం కూడా నిలబడతా ఉంది అన్నం ద్వారానే. రైట్. సో ఇది వీడి డెఫినేషన్, జీవుడి డెఫినేషన్. ఇటువంటి అసనాయాది, అసనా పిపాస ఇవి ప్రాణధర్మాలని. ఆ ప్రాణము వెరీ బేసిక్ ఆస్పెక్ట్ మనిషికి కదా. ఏ ప్రాణికైనా కూడా ప్రాణం అనేది ప్రధానంగా, ఆ ప్రాణి అనే పేరు కూడా ప్రాణం నుంచే డిరైవ్ అయినట్టే కనిపిస్తా ఉంది కదా. ప్రాణము కలిగినటువంటి వాడు ప్రాణి అంటే ఆ ప్రాణధర్మాలు అసనా పిపాస. ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు. ప్రాణమే అపానాన్ని లోపలికి తీసుకువెళ్తుందని, ఆ నీళ్ళను కూడా లోపలికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ ఉదాన సమాన వాయువులు, సమాన వాయువు దాన్ని పచనం చేస్తూ ఉంది. వ్యాన వాయువు ఆ శక్తిని శరీరానికంతా మళ్ళీ సరఫరా చేస్తూ ఉంది. రైట్. సో ఆ విధంగా ఇవన్నీ కూడా ప్రాణధర్మాలని తెలుస్తున్నాయి కదా. మన డైజెషన్ కానీ, ఎలిమినేషన్ కానీ, ఇవన్నీ కూడా. సో ఇది జీవుణ్ణి బేసిక్గా డిఫైన్ చేస్తా ఉంది కదా. ఇటువంటి లక్షణము కలిగినటువంటి ఫలం ఈ లోకం కావచ్చు, ఆ లోకం కావచ్చు, ఎక్కడైనా కూడా అసనాయాదిమత్వం ఉండే తీరాలి. ఆకలి దప్పికలు ఈ వాగింద్రియ, ఈ జిహ్వ, ఈ నాలుక ఇత్యాదులతో లేదా ఇతర ఇంద్రియాలను తీసుకున్నప్పుడు ఆయా భోగాలు. రసనేంద్రియానికి అన్నపానాదులు భోగం విషయాలు అవుతున్నాయి. రసనేంద్రియానికి, ఘ్రాణేంద్రియానికి వేరే విషయాలు, చక్షురేంద్రియానికి వేరే విషయాలు. అవన్నీ కూడా భోగ్య వస్తువులే కదా. అన్నం నీళ్ళు లాగానే అవన్నీ కూడా భోగ్య వస్తువులు. ఈ భోగ్య వస్తువులే డిఫైన్ చేస్తున్నాయి భోక్త జీవిని. సో ఇటువంటి సంసార ఫలమే ఇదంతా కూడా. ఇదంతా చెప్పి తదుపసంహృత్య, వాటన్నిటి ఉపసంహరించి, ఇక్కడి వరకు ఇదంతా కర్మఫలం, సంసార ఫలం, ఉపాసన కర్మ ఉపాసన సముచ్చయ ఫలం అని ఉపసంహృత్య లెప్పెరితేమే కానీ ఉపసంహరించిన దాన్ని కంక్లూడ్ చేసి అక్కడికి దాన్ని అయిపోగొట్టేసి, దానికి సంబంధం లేనటువంటి, దానికంటే విలక్షణమైనటువంటి కేవలం సర్వాత్మక వస్తు విషయం జ్ఞానం అమృతత్వాయ వక్ష్యామి ఇది అత్రాపి ప్రవర్తతే. ఇక్కడ కూడా శృతి ఈ విధంగానే ప్రవృత్తి పొందుతా ఉంది, ఈ విధంగానే చెప్తా ఉంది. రైట్. సో సంసార విషయ దేవతాప్య లక్షణ సంసార ఫలానంతా ఉపసంహరించి
దానికంటే వేరుగా విలక్షణంగా ఇక్కడ కూడా చెప్తా ఉంది. ఇక్కడ కూడా ఈ రెండింటిని మనం వేరు వేరు ప్రకరణాలుగా గుర్తిస్తాము. అటువంటప్పుడు ఈ ఉపనిషత్తు కంటే ముందు ఏదో కర్మ భాగం ఉందని, దానికి ఈ ఉపనిషత్ భాగాన్ని జోడించడం, ఈ ఉపనిషత్ భాగంలో ఉన్న ఒక అంశం జ్ఞానాంశం ఏదైతే ఉందో దాన్ని ఆ కర్మలకు జోడించడం అనేది సుతారం కుదరదు. ఎందుకంటే ఇక్కడే రెండు ఉన్నా కూడా రెండింటిని వేరు ప్రకరణాలుగా గుర్తిస్తున్నాం కదా. రైట్. తథా ఇహాపి ఉపనిషత్తులో కూడా దేవతాపే సంసార విషయం అంతా ఉపసంహరించి సర్వాత్మక వస్తు విషయం జ్ఞానం, ఆత్మజ్ఞానం. సర్వాత్మక వస్తు, సర్వాత్మక వస్తు అంటున్నప్పుడు సర్వం ఆత్మా యస్య, ఈ సంపూర్ణ స్వరూపము ఆత్మయే అయినటువంటి, లేదా సర్వస్యాత్మ అని చెప్పుకోవచ్చు. సర్వస్యాత్మ షష్ఠి వస్తే ఇక్కడ కా రాదు కాబట్టి బహురుహి. సర్వాత్మక, సర్వాత్మకమైనటువంటి పరమాత్మ స్వరూపమే. సర్వాత్మకం యద్ వస్తు, సర్వాత్మకమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం వస్తువు, ఆత్మస్వరూపము, అదే విషయంగా కలిగినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఇక్కడ వక్ష్యామి ఇది ప్రవక్ష్యామి, చెప్తాను అని శృతి ప్రవృత్తిని పొందుతామని శృతి ముందుకు వెళ్తుంది. ఎందుకు చెప్తామని ఇవన్నీ కూడా? అమృతత్వాయ, అమృతత్వం, అమృతత్వాయ చతుర్థి కదా. అమృతత్వం అనే ఫలాన్ని కలగజేయడానికి. అమృతత్వం అంటే అది మళ్ళీ అమృతత్వం అంటున్నప్పుడు ఈ పదాలన్నీ కూడా వీటిలో నెగేషన్స్ చాలా ఎక్కువ. అమృతత్వం అనే పదంలో మనకు అక్కడ నెగేషన్ నయ ఉంది అక్కడ. ఎందుకంటే అమృత అంటే నా మృత అమృత అని అర్థం. మృత అనే శబ్దము దాన్ని నెగేట్ చేయడం. మృత అంటే మరణ ధర్మము, మరణ ధర్మము లేనటువంటిది అమృతము. అక్కడ ఆ కనిపిస్తున్నప్పుడు మనకు నా కనిపించట్లేదు, కానీ సమాస సూత్రాల చేత నాలో నకారం పోయి అకారం మిగిలి అమృత అని ఏర్పడుతుంది. అమృత అంటే నా మృత అని. అమృతత్వాయ అంటే మరణరహిత ధర్మము. అంటే అమృతత్వం అనేది ఒక పాజిటివ్గా చెప్పకుండా, ఈ మరణ ధర్మాన్ని ఎవడైతే సంసారి పట్టుకుంటున్నాడో జీవుడికి, ఏ ప్రాణికైనా కూడా అన్ని భయాల్లోకెల్లా ప్రధాన భయం మరణ భయమే, మృత్యు భయమే. మృత్యు భయమే. ప్రతి ఒక్కడు తనను తాను, ప్రతి ప్రాణి కూడా తనను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ మరణం నుంచి కదా. సో అది అందుకనే దాని అభినివేశం అని కూడా, తీవ్ర ఆగ్రహం జీవితం మీద, జన్మ మీద తీవ్ర ఆగ్రహం అని. సో అటువంటి ఆ మరణ ధర్మమే లేనటువంటి జన్మ కూడా లేదు, జన్మ మృత్యువులు లేనటువంటి అమృత స్వభావం ఏదైతే ఉందో అది జన్మ మరణ రహిత స్థితి అని. అమృతత్వాన్ని ఈ ఈ ఆత్మస్వరూపం గురించి వ్యాఖ్యానిస్తున్నప్పుడు ఇటువంటి పదాలే మనకు తగులుతూ ఉంటాయి. రైట్. అన్ని నెగేషన్ ఓరియంటెడ్ గానే ఉండడం తెలుస్తూ ఉంటుంది. దాన్ని మరణ ధర్మం లేకపోవడం, అశరీరం, అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, అగంధం, ఆ విధంగా మనకు లోకంలో తెలిసే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉల్లేఖిస్తూ ఆ కేటగిరీస్ అన్నిటిని ఉల్లేఖిస్తూ వాటిని నిరాకరించాలి. సో అమృతత్వాన్ని గురించి ఈ విధంగా శృతి చెప్తా ఉంది కాబట్టి కర్మలు జ్ఞానానికి పొంతన చేయడం కుదరదు. ఈ రెండు కలిపి చేస్తేనే మోక్షము అనేదైతే అంటున్నాడో పూర్వపక్షి, అది కుదరదు. నెగేషన్ ఆ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ ఒక నహినిందా న్యాయం అని చెప్పుకుంటారు, చాలాసార్లు వస్తూనే ఉంటుంది, మనం కూడా చెప్పుకునే ఉంటాము. నహినిందా న్యాయం అంటే నహి నిందా నింద్యం నిందితుం అపితు విధేయం స్తోతుం. నింద అనేది నింద నింద్యం, ఆ నిందిస్తున్న విషయాన్ని, నిందితుం న, నిందిస్తున్న విషయాన్ని నిందించడంలో నింద యొక్క తాత్పర్యం ఉండదు, లేదు అని అర్థం. నింద నింద్యం నిందితుం న. నింద అనేది శృతి శాస్త్రం ఏదైతే నిందిస్తా ఉందో ఆ నింద నిందించబడే విషయాన్ని నిందించడంలో దాని తాత్పర్యం లేదు. మరి దేంట్లో తాత్పర్యం ఉంది అంటే విధేయం స్తోతుం. ఏదైతే ఉపదేశించబోతా ఉందో ఆ ఉపదేశాన్ని స్తుతించడానికి, అది గొప్పది అని చెప్పడానికి. రైట్. ఒక పెద్ద గీత ఉంది, దాన్ని చిన్నదిగా చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? దాని ముందు ఇంకొక పెద్ద గీత గీయాలని కదా. సో అందుకని ఉపాసన ఇత్యాదులు వీటికి చాలా మహత్వంగా ఉపాసన ప్రకరణంలో వెళ్ళినప్పుడు ఆ ఉపాసనని చాలా స్తుతిస్తుంది శృతి. అదే శృతి స్తుతిస్తుంది ఆ ఉపాసనని, స్తుతించి దానికి ఫలాన్ని చెప్తుంటుంది. ఈ ఫలం దీని ద్వారా వస్తుంది. మనం ఈశలో కూడా చూస్తాం, సంభూతి అసంభూతి ఉపాసన చెప్తున్నప్పుడు సంభూతించ ఎస్తద్వేదో ఉభయగం సహా. రైట్. సో ఆ విధంగా ఎస్తద్వేదో ఉభయగం సహా రెండింటిని చేయమని చెప్తా ఉంది. విద్యాయాంచ ఎస్తద్వేదో ఉభయగం సహా. సో ఆ విధంగా రెండింటిని చేయమని చెప్తా ఉంది అక్కడ. కానీ జ్ఞానం వచ్చినప్పుడు దాన్ని నిందిస్తా ఉంది. అందుకని నిందించడం ఏదైతే శృతి స్వయంగా చెప్తా ఉందో
అదే విషయాన్ని తనే స్వయంగా మళ్ళీ నిందిస్తుందంటే అర్థం ఏంటి? అది హేయము నికృష్టము చేయదగింది కాదు అన్నట్లయితే కనుక ముందెందుకు చెప్తుంది? కాబట్టి నింద అనేది నిందే విషయాన్ని నిందించడంలో దాని తాత్పర్యం లేదు. విధేయ విషయం అయితే ఉందో, ఏ జ్ఞానాన్ని అయితే ఉపదేశిస్తా ఉందో ఇది దానికంటే గొప్పది అని చెప్పడం. ఇంతవరకు మేము ఏదైతే పరిచయం చేశాం అంతకంటే ఇది గొప్పది, నువ్వు దీనికి అధికారివి, దీన్ని స్వీకరించు అని చెప్పడం. రైట్. సో ఆ విధంగా ఇక్కడ అమృతత్వాయ వక్ష్యామితి ప్రవర్తతే అంటున్నప్పుడు ఆ అసనాయాదిమత్వస్వాత్మకం అంటూ నింద. అదంతా సంసార ఫలము, అదంతా ఆకలి దప్పికలతో కూడినటువంటి నీకు ఇప్పుడు ఏ కష్టాలైతే ఉన్నాయో ఆ కష్టాలతోనే ఉన్నటువంటి ఫలం అది అని చెప్తూ ఉపసంహరిస్తూ, అంతకంటే విశిష్టమైనటువంటిది నీకు ఇప్పుడు ఉన్నటువంటి దుఃఖాలు ఏవీ లేనటువంటి ఒక స్వరూపాన్ని గురించి మేము వ్యాఖ్యానించబోతున్నాము. రైట్. తరతి శోకం ఆత్మవిత్. నారద మహర్షి చెప్తున్నాడు చాందోగ్యంలో. సనత్ కుమారుణ్ణి అభ్యర్థిస్తున్నాడు, ఉపదేశించు నాకు ఆ తత్వాన్ని. ఏ తత్వాన్ని తెలుసుకోవడం చేత అయితే ఆత్మవిత్ శోకం తరతి, సంపూర్ణ దుఃఖాన్ని దాటి వేస్తున్నాడు, ఆ తత్వాన్ని ఉపదేశించు అని వేడుకుంటున్నాడు కదా. ఆ విధంగా ఇదంతా కూడా దుఃఖాత్మకం అని చెప్పడం నింద ఇక్కడ. అక్కడికి ఆ టాపిక్ ఆ ప్రశ్న అయింది. ఆ ప్రశ్న దాని సమాధానం అంగఫలం తదితి చేత్ అంటే అంగఫలం కాదు అని చెప్పడం. అంటే బృహతి సహస్ర లక్షణం అనేది జ్ఞానానికి అంగము అని పూర్వపక్షి. బృహతి సహస్ర లక్షణ కర్మ ముందు అంటే ఈ ఉపనిషత్తు ఆరంభం కాకముందు ఆరణ్యకంలో ఏ కర్మలైతే ప్రతిపాదించబడ్డాయో ఆ కర్మలు, ఆరణ్యకంలో వచ్చిన ఆ కర్మలన్నీ కూడా జ్ఞానానికి అంగాలే అవి. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా విడుస్తాను, దాన్ని విడిచి విత్థానాన్ని ఆచరించి జ్ఞానాన్ని సేకరిస్తాను అని అనకు. అవి కూడా కాసలే, వాటిని పట్టుకొని వాటితో పాటే జ్ఞానాన్ని పొందు అని పూర్వపక్షి. మీమాంసకులు కదా, కర్మప్రియులు. కాబట్టి ఆ విధంగా కర్మలను విడవకుండానే నువ్వే చేయాలన్నా కూడా కర్మలను విడవకుండా చెయ్యి. నువ్వు కర్మలను విడవనంత వరకు మాకు అభ్యంతరం లేదు అన్నట్లుగా. మొట్టమొదట ఏం చెప్తారు? జ్ఞానం అనేది లేదు, ఆత్మస్వరూపం అనేది లేదు, నిర్విషయక జ్ఞానం కుదరదు, నిరుపాధిక చైతన్యం, కేవల చైతన్యం లేదు, అటువంటి విషయాన్ని వాక్యాలు బోధించలేవు, ఇవన్నీ చెప్తూ వచ్చి చివరికి సరే అవన్నీ చేయాలనుకుంటే చేయి కానీ కర్మలు మాత్రం విడవకు చెప్పడం. సిద్ధాంతం ఏంటి? కర్మలను విడవకుండా ఇది కుదరదు. కర్మలను విడవకుండా అంటే కర్మఫలాలందు ఆసక్తిని విడవకుండా అని అర్థం. కర్మఫలాలందు సంపూర్ణంగా ఆసక్తిని విడవకుండా ఈ జ్ఞాన నిష్ఠ అనేది కుదరదు. కుదురుతుంది, ఎంతవరకు కుదురుతుంది? పరోక్ష జ్ఞానం వరకు నడుస్తుంది, అపరోక్షం కుదరదు. అపరోక్షం అంటున్నప్పుడు ఆత్మనిష్ట అనేది కర్మఫలైన ఆసక్తి కలిగి ఆత్మనిష్ట అనేది కుదరదు. కాబట్టి సంపూర్ణంగా దాన్ని విడవవలసిందే. జ్ఞానిలో రెండిటికి పొంతన లేదు. జ్ఞానిలో పొంతన లేదు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆర్జించాలనుకునే వ్యక్తిలో కూడా ఈ రెండిటికి పొంతన కుదరదు. రెండింటిని పట్టుకొని వాడు ప్రయాణం చేయలేడు అని చెప్పడం. అది అయిన తర్వాత ఇక్కడ ఈ రుణత్రయం గురించి మాట్లాడుకున్నాం ముందు మనం. పుట్టిన వైదికుడికి పుట్టిన ప్రతి ఒక్కడికి 3 రుణాలు ఉంటున్నాయి. వైదికుడు గుర్తిస్తాడు ఆ 3 రుణాలని. వేదాలు గుర్తించాయి కదా, వేదాలు ఈ 3 రుణాలను గుర్తించాయి. 3 రుణాలను గుర్తించాయి, వేదాలు గుర్తించాయి, బోధిస్తున్నాయి. కాబట్టి వైదికుడు కూడా గుర్తిస్తాడు, అంగీకరిస్తాడు, స్వీకరించిన తర్వాత ఏం చేస్తాడు? ఆ 3 రుణాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ 3 రుణాలను ఎలా తీర్చుకుంటాడు? కర్మల ద్వారానే తీర్చాల్సి ఉంటుంది. కర్మలు చేయకుండా రుణం ఎలా తీరుస్తాం? అందుకని ఈ రుణాల ద్వారా మళ్ళీ కర్మలు ప్రవేశిస్తున్నాయి. కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందాలనుకున్నా కూడా ఈ రుణాలను తీర్చి మోక్షాన్ని పొందు. ఈ రుణాలను తీర్చకుండా మోక్షాన్ని పొందలేవు. కాబట్టి మోక్షాన్ని పొందడానికి ముందు రుణ విముక్తుడు కావాలి. రుణ విముక్తుడు కావాలంటే ఆ రుణ విముక్తి గురించి ఆయా కర్మలు ఏవైతే ప్రతిపాదించబడ్డాయో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ మార్గం ద్వారా కూడా కర్మలకి అవకాశం ఉంది అని పూర్వపక్షం అని చెప్తున్నాడు ఇక్కడ. అది పూర్వపక్షంలో ముందు వచ్చింది, దాన్ని లేవనెత్తి సమాధానం చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ భాష్యకారులు. రుణ ప్రతిబంధ అవిదుష ఏవ మనుష్య పితృదేవలోక ప్రాప్తిం ప్రతి న విదుష అని సమాధానం ముందు వచ్చిన పూర్వపక్షానికి ఇక్కడ సమాధానం ఏంటది? ఈ రుణ ప్రతిబంధ, రుణేన ప్రతిబంధ, రుణాల ద్వారా 3 రుణాలు, పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. మనుష్య
అనే పితృదేవ ఋషి రుణాలు, పితృ రుణం, దేవ రుణం, ఋషి రుణం. ఈ మూడు రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు రుణాలు కూడా అజ్ఞానికి సంబంధించినవే అని చెప్పడం. కాబట్టి జ్ఞానాన్ని పొందినా కూడా ఈ మూడు రుణాలు ఉన్నాయి కదా, మూడు రుణాలు తీర్చాల్సిందే అని అంటే ఆ విధంగా అటువంటి రుణాలు లేవు. ఈ రుణము, ఆ పితృరుణము, దేవరుణము, ఋషి రుణం ఏదైతే అంటున్నామో ఈ పితృ దేవతా ఇత్యాది లోకాలు, అంటే దేవతా ఇత్యాది లోకాలు, ఇవన్నీ కూడా అధ్యస్థ ఆత్మస్వరూపం ఎందు, చైతన్యం ఎందు అధ్యస్థము అని ఉపదేశిస్తున్నప్పుడు, వాటి వాస్తవికత ప్రశ్నించబడుతున్నప్పుడు వాటి ద్వారా కలిగేటువంటి రుణాలు మాత్రం వాస్తవం ఎలా అవుతాయి? అవి ఎప్పుడైతే ప్రశ్నించబడుతున్నాయో, లోకాలు ఎప్పుడైతే ప్రశ్నించబడుతున్నాయో, లోక సాధనలు, ఆ సాధనలకు ఉపదేశించిన లోక సాధన అదే మార్గాలు, లోకాలు ఎప్పుడైతే మిథ్యా అని చెప్పబడుతున్నాయో వాటి మార్గాలు, ఆ మార్గాన్ని పొందడానికి సాధనలు, అవన్నీ కూడా మిథ్య అయిపోతుంది కదా, అవన్నీ కూడా అవాస్తవం అయిపోతున్నాయి కదా, పారమార్థికం కాదు కదా. ఎత్ర సర్వం ఆత్మాయేవ అభూత్ అంటున్నప్పుడు సర్వంలో ఇవన్నీ చేరిపోతున్నాయి కదా. ఇవన్నీ ఆత్మస్వరూపమైనప్పుడు ఈ ప్రతిబంధకము, బంధనము, బంధనం ఎక్కడి నుంచి వస్తా ఉంది? అందుకని ఎవడైతే ఈ లోకాదులను సత్యంగా చూస్తున్నాడు, ఈ కర్మఫలాలను వాస్తవంగా చూస్తున్నాడు, వాస్తవికతను కర్మఫలాలకు ఆపాదిస్తున్నాడు, ఈ లోకంలో ఏవైతే భోగాలు కలుగుతున్నాయో ఆ భోగాల్లో ఒక సత్యత్వ భావనని కలిగి ఉన్నాడు. రైట్. భోగ ఏ ఏ భోగమైనా కానీ లోకంలో ఆ భోగం మీద, భోగ్య వస్తువు మీద సత్యత్వ బుద్ధి కలిగినటువంటి వాడు దాన్ని పొందేటువంటి సాధనలో కూడా సత్యత్వ బుద్ధినే పొంది ఉంటాడు. ఆ సత్యత్వ బుద్ధిని పొందినప్పుడు వాడు ఆ భోగ్య వస్తువుని పొందాలి అంటే ఆ కండిషన్స్, ఆ సాధనలో సాధన చేయాల్సి ఉంటుంది, ఆ మార్గాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఆ మార్గానికి అనుకూలమైనటువంటి సకల విషయాలను వాడు ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, వాటన్నిటిని వాడు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వస్తువు లభిస్తుంది. రైట్. సో ఆ వస్తువు యందు ప్రీతి ఉండి ఆ ప్రీరిక్విజిట్స్ ఏవైతే ఉన్నాయో, దానికి కావాల్సినటువంటి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు నాకు సత్యత్వ బుద్ధి ఉండదు అని చెప్పడం కుదరదు. ఎప్పుడైతే వస్తువు కావాలనుకుంటున్నామో ఆ వస్తువుని పొందడానికి, ఆ వస్తువును కావాలనుకుంటున్నామంటే సత్యం అని అనుకుంటున్నాం. దాని సత్యము అని మనం దానికి సత్యత్వాన్ని ఆపాదిస్తున్నాం. ఆపాదించిన ఆ క్షణంలోనే దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఆమోదిస్తున్నాం. మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాన్ని ఆమోదిస్తున్నాం. ఆమోదించి దాంట్లో చిక్కుకున్నాం ఆల్రెడీ. ఆ చట్రంలో మనల్ని మనం బిగించుకున్నాం. ఎందుకు? ఏ విధంగా? ఆ కామన చేత, ఆ వస్తువు కావాలి అనే కామన చేత ఆ ఎంటైర్ ఫ్రేమ్ లో మనం స్వయంగా ప్రవేశించాం. తత్ సృష్టివా తదేవాను ప్రావిశత్. సో ఆ కల్పనను సృష్టించాము, ఆ కల్పనలోకి మనం ప్రవేశించి బంధనాన్ని పొందుతున్నాము. అటువంటి వ్యక్తి వాడికి ఈ రుణాలు, ఋషి రుణము, పితృరుణము, దేవరుణం అనేటివి ఉన్నాయి. అవిదుష. అందుకని ఆ విధంగా అజ్ఞాని కల్పన చేస్తున్నాడు, ఆ కల్పన నుంచి బయటికి రాలేకపోతున్నాడు. దాంట్లోనే వాడు ఆ బండి అలానే నడుస్తూ ఉంది. అందుకని వాడు ఆ రుణ విమోచనం కలిగినప్పుడు వాడికి ఏమవుతుంది? ఆహా, నేను రుణ విమోచనాన్ని పొందాను కాబట్టి నాకు ఇక రుణాలు లేవు అని ఒక స్వాతంత్ర్యాన్ని కొత్తగా పొందినట్లుగా వాడు భావిస్తాడు. ఆ భావన కలగాలంటే వాడు పని చేయాల్సి ఉంటుంది, రుణ విమోచన చేయాల్సి ఉంటుంది. కానీ ఇదంతా ఈ రుణము లేదు అని తెలుసుకున్న వాడికి రుణం ఎక్కడిస్తాం? రైట్. ఆ విధంగా రుణ ప్రతిబంధ చ అవిదుష ఏవ. అవిదుష, అజ్ఞానికి మాత్రమే ఈ రుణ ప్రతిబంధం కలుగుతుంది. ఏంటా రుణము? మనుష్య పితృదేవలోక ప్రాప్తిం ప్రతి, మనుష్యలోక ప్రాప్తి, పితృలోక ప్రాప్తి, దేవలోక ప్రాప్తి, ఈ ప్రాప్తులు, మనుష్యలోక ప్రాప్తి, మనుష్యలోకాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? పుత్రేణ అయం లోకో జయ్య. ఆ పితృరుణాన్ని తీర్చాలి. పితృరుణం ఎలా తీరుస్తాడు? పుత్రుడి ద్వారా. సంతానం కావాలంటే గృహస్థాశ్రమం కావాలి, భార్య కావాలి, గృహస్థాశ్రమం కావాలి. సో దీని ద్వారా సంతానం కలుగుతా ఉంది. ఆ విధంగానే ఒక పితృరుణం తీరుతా ఉంది. అప్పుడు వాడు మనుష్యలోకాన్ని పొందుతున్నాడు, మనుష్యలోక ప్రాప్తి కలుగుతా ఉంది. ఆ మనుష్యలోక ప్రాప్తిం ప్రతి పితృరుణం ప్రతిబంధం. ఆ పితృరుణం తీర్చినంత వరకు వాడికి మనుష్యలోక ప్రాప్తి లేదు. అదేవిధంగా పితృలోకాన్ని పొందాలంటే కర్మనా పితృలోక, కర్మలు చేయాలి, నిత్యాగ్నిహోత్ర ఇత్యాది కర్మలు చేయాలి, వైదిక కర్మలు, విహిత కర్మలు చేయాలి. ఇష్టాపూత దత్త కర్మలు చేయని వాడికి పితృలోకంలో ప్రవేశం లేదు. ఎందుకని?
వాడు ఆ దేవ రుణాన్ని తీర్చలేదు కాబట్టి, ఆ రుణాన్ని, దానికి సంబంధించినటువంటి రుణాన్ని, దేవతలకి కర్మలను ఆహుతులు ఇవ్వడం ఏదైతే ఉందో ఆ దేవ రుణాన్ని యజ్ఞ కర్మల ద్వారా వాడు చేయలేదు. చేయనప్పుడు ఆ లోకానికి వీడికి అవకాశం లేదు. ఆ లోకం కావాలనుకుంటున్నాడు. ఆ లోకంలో సత్యత్వ బుద్ధి కలిగి ఉన్నాడు. ఆ లోకంలో సత్యత్వ బుద్ధి కలిగి ఉండడమే అజ్ఞానం, అవిదుష. ఆ అజ్ఞానం ఉన్నప్పుడు, ఆ లోకాన్ని కావాలనుకుంటున్నప్పుడు, ఆ లోకాన్ని చేరడానికి ఏ ప్రతిబంధకం అయితే ఉందో దాన్ని దాటాలి. దాన్ని దాటాలంటే ఆ కర్మలు చేయాలి. నిత్య నైమిత్య కర్మలను నియమనిష్టలతో అనుష్ఠించాల్సి ఉంటుంది. రైట్. సో ఆ విధంగా పితృలోకాన్ని పొందుతున్నాడు. దేవలోకం ఉపాసనల ద్వారా, రైట్. విద్యా దేవలోక. ఆ దేవలోకంలో సత్యత్వ బుద్ధి ఉంది. దేవలోకాన్ని పొందాలనుకుంటున్నాడు. దేవలోకాన్ని పొందాలనుకుంటున్నప్పుడు ఆ దేవలోకానికి సాధన ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఆ ఉపాసనకు ఆయా మంత్రాలు, ఆయా ఉపాసనలు, ఆయా ఋషి ప్రోక్తాలవన్నీ, ఆ ఉపాసన చేయడానికి ఆ జ్ఞానం కావాలి. దేవతాభిషేక జ్ఞానం కావాలి. ఉపాసన అధ్యయనం చేయాలి, శాస్త్రాధ్యయనం చేయాలి. ఇది ఋషి రుణం. ఆ ఋషుల ద్వారా ప్రతిపాదించబడ్డటువంటి ఆ వేదాన్ని అధ్యయనం చేసినప్పుడు వాడికి ఋషి రుణం తీరుతా ఉంది. రైట్. ఆ ఋషి రుణం తీరి ఆ విధంగా వాడు తెలుసుకుంటాడు ఈ ఉపాసనలు ఉన్నాయి, ఈ కర్మలు ఉన్నాయని. తర్వాత కదా అనుష్ఠానం చేసేది. జానాతి ఇచ్చతి యతతే కరోతి. ముందు జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలి, అధ్యయనం చేయాలి. ఇవన్నీ వాడు చేయాల్సి ఉంటుంది. ఇవి చేస్తున్నప్పుడు ఆ ఋషి రుణం తీరుతా ఉంది. ఆ ఋషి రుణం అనే ప్రతిబంధాన్ని దాటాడు. దాటిన తర్వాత కర్మానుష్ఠాన ఉపాసన అనుష్ఠానాలతో ఆయా లోకాలను పొందుతాడు. ఆయా లోకాలు పొందడానికి ఇవి ప్రతిబంధకాలు. ఆయా లోకాలు ఆయా లోకాలను పొందడానికి ప్రతిబంధకాలు కదా. ఎవడైతే ఆయా లోకాలను పొందాలనుకోవట్లేదో వాడికి ఎలా ప్రతిబంధకాలు అవుతాయి? ఏ జ్ఞాని అయితే ఈ మనుష్య లోకాన్ని ఆ త్యజిస్తున్నాడు, భూస్తేజామి భూర్లోకం త్యజామి, రైట్, భువర్లోకం త్యజామి, సువర్లోకం త్యజామి అని అన్ని లోకాలు వాడు త్యజిస్తున్నాడు. సో ఎప్పుడైతే సంకల్పపూర్వకంగా మనస్సులో ఈ లోకాలన్నింటినీ వాడు త్యజిస్తున్నాడో, ఈ లోకాలు ఫలంగా లేవు, పొందదగినవిగా వాడు చూడటం లేదు, వాడికి ప్రతిబంధం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిబంధకం ఎప్పుడు కూడా ఒక ఫలాన్ని ఆపుతుంది. రైట్. కులాలుడు కుండను చేస్తున్నప్పుడు చక్రంలో ఏదో ఒక రాయో కర్రముకు అడ్డం పడిందంటే ప్రతిబంధకం. అది దేనికి ప్రతిబంధకం? కుండ చేయాలనుకున్నప్పుడు వాడు కుండ చేయాలని లేదు, ఆ చక్రం మీద ధ్యాస లేదు, వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, ఆ వృత్తిని వదిలేశాడు. వాడికి అది ప్రతిబంధకం ఎలా అవుతుంది? ఫలానికి ప్రతిబంధకం ఉంటుంది. ఒక ఫలాన్ని సాధించాలి, పొందాలి అంటున్నప్పుడు ఆ మార్గంలో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆ ఫలం మీద ఆసక్తి లేని వాడికి మార్గమే లేదు. మార్గమే లేని వాడికి ఇక ప్రతిబంధకాలు ఎక్కడివి అని, ఈ ప్రతిబంధకాలన్నీ కూడా అజ్ఞానికే అని నవిదుష. జ్ఞానికి కాదు అని సంక్షేపంగా సమాధానం చెప్పి దాన్ని నిరూపిస్తున్నారు తర్వాత. సోయం మనుష్యలోక పుత్రేణైవ ఇత్యాది లోకత్రయ సాధన నియమశ్రుతే. మళ్ళీ బృహదారణ్యకంలోనే సోయం మనుష్యలోక, ఈ మనుష్యలోకం ఏదైతే ఉందో, ఈ మర్త్యలోకం, మనుష్యలోకం, ఈ లోకం. మనుష్యలోకం అంటే మర్త్యలోకం అని. మర్త్యలోకం అంటే ఏ లోకంలో అయితే మరణం ఉందో అని. అన్ని లోకాల్లో మరణం ఉంటుంది కదా. అయితే ఈ లోకంలో ప్రత్యేకంగా మరణం గురించి చర్చ, జీవితం అల్పకాలం అయి ఉండడం చేత మిగిలిన లోకాలతో పోల్చినప్పుడు ఇది అల్పకాలము అని చెప్పడం. అది కాక అధికారి మనుష్యుడే కదా, కర్మలకు కానీ ఉపాసనలకు కానీ వీటన్నిటికీ అధికారి మనుష్యుడు కాబట్టి మనుష్యలోక అని చెప్పుకో. ఈ మనుష్యలోకాన్ని పుత్రేనైవ ఆ ప్రాప్నోతి. రైట్. పుత్రేణ మనుష్యలోకో జయ్య అని. మనుష్యలోక పుత్రేణేవ జయ్య. పుత్రుడితోనే జయించాలి. జయించాలంటే పొందాలి, అధికారాన్ని పొందాలి. ఈ లోకాన్ని పొందుతున్నాడు పుత్రుడి ద్వారా అని. ఈ శృతిలో కూడా, ఉపనిషత్తులో కూడా ఇతరేంలో చూస్తాము. ఆత్మావై పుత్రనామాసి ఇత్యాది వాక్యాలు వస్తున్నాయి. తనే పుత్రుడి రూపంలో పుత్రుడి రూపంలో ప్రకటమయ్యాడు, ఉత్పన్నమయ్యాడు, జన్మించాడు అని చెప్పుకోవడం. ఆ విధంగా కంటిన్యూటీ చెప్పుకున్నాను. ఇత్యాది లోకత్రయ సాధన. లోకత్రయ సాధనలో నియమశ్రుతి, నియమము, విధానము. ఇక్కడ విధుల్లో నియమ విధి, అపూర్వ విధి, పరిసంఖ్యా విధి అని చెప్పుకున్నాం కదా. అందులో ఇది నియమ విధి అనేసి. పుత్రుడి ద్వారానే పుత్రేణ ఏవ నా అన్య సాధనేన. ఒక పెద్ద సైన్యాన్ని సంపాదించి లోకాన్ని జయిస్తాను అలా కుదరదు. ఆ విధంగా నువ్వు ఈ లోకాన్ని పొందలేవు. ఈ లోకాన్ని పుత్రుడి ద్వారానే పొందాల్సి ఉంటుంది అని చెప్పడం. నువ్వు 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 పెద్ద సైన్యాన్ని తీసుకొని లోకాన్ని, దేశాలను జయిస్తావు. ఎంతవరకు వెళ్తావు? ఎంతకాలం ఉంటుంది ఆ లోకం? ఎంతకాలం ఉంటుంది నీ రాజ్యం? ఎన్ని సామ్రాజ్యాలు కూలిపోలేదు? ఆ విధంగా అలా కుదరదు. పుత్రేణై,
ఆ పుత్ర పుత్ర పరంపర సంతాన పరంపరతోనే నీ వంశం అలా ముందుకు వెళ్తా ఉంది కాబట్టి ఈ లోకాన్ని ఆ విధంగానే జయించాల్సి ఉంటుంది. పుత్రేణ ఏవ అని చెప్పడం. మనుష్యలోక పుత్రేణేవ ఇత్యాది లోకత్రయ సాధన. ఈ లోకత్రయం పుత్రేణ మనుష్యలోకాన్ని పుత్రుడి ద్వారా, పితృలోకాన్ని కర్మల ద్వారా, దేవలోకాన్ని ఉపాసన ద్వారా అని లోకత్రయ సాధనల యొక్క నియమము శృతిలో ఆ విధంగా చెప్పబడింది. ఎవరికి? అవిదుష, అజ్ఞానికి. విదుషశ్చ రుణ ప్రతిబంధాభావో దర్శిత. జ్ఞాని కూడా ఈ రుణ ప్రతిబంధము లేదు, ఈ రుణత్రయ ప్రతిబంధము లేదు అని శృతి స్వయంగా చెప్తా ఉంది. ఇంతవరకు మనం యుక్తి ద్వారా చూసాం. యుక్తి ద్వారా జ్ఞానికి ఈ రుణ ప్రతిబంధం అనేది కుదరదు అనే అంశాన్ని యుక్తి ద్వారా చూసాం. ఇక్కడ శృతి కూడా స్వయంగా చెప్తా ఉంది. ఆత్మలోకార్థిన, ఆత్మలోకం, ఆత్మ ఏవ లోకం, ఆత్మలోకం. మిగతా అన్ని లోకాలు అంటున్నాం కదా, మనుష్యలోకము, పితృలోకము, దేవలోకము అని చెప్పిన తర్వాత ఈ శృతి కొంత ఎక్కువగా పొయిటికల్ గా ఉంటుంది. పొయిటికల్ గా ఉంటుంది కాబట్టి ముందు మూడు ఫలాలను లోకం అని చెప్పుకున్నాం కదా, మనుష్యలోకము, పితృలోకము, దేవలోకము అని. ఆత్మ కూడా లోకమని తగిలిస్తే ఆత్మలోకం అయిపోతుంది. అయితే మనుష్యలోక, పితృలోక, దేవలోకాల్లాగా ఆత్మలోకం కాదు. రైట్? మనుష్యలోకం అంటే మనుష్యులకు సంబంధించినటువంటి లోకంగా మనం చెప్పుకోవచ్చు. పితృదేవతలకు సంబంధించినటువంటి లోకము, దేవతలకు సంబంధించినటువంటి లోకం అని చెప్పుకోవచ్చు. కానీ ఆత్మలోకం అన్నప్పుడు ఆత్మకు సంబంధించిన లోకం అని కాదు, ఆత్మయే లోకం. అక్కడ లోక శబ్దానికి భోగ్యము, లక్ష్యము, ప్రాప్య వస్తు అనే అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆత్మలోకం అంటే ఆత్మయే అని అర్థం. ఆత్మలోకార్తిన అంటే ఆత్మార్థిన, ఆత్మను కోరుకుంటున్నటువంటి వాడు. ఆత్మ అంటే సచ్చిదానందము. సచ్చిదానందం అంటే ఆనంద స్వరూపమే ప్రధానం అందులో. ఆనంద స్వరూపము, స్వయం సిద్ధమైనటువంటి ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపాన్ని కోరుకుంటున్నటువంటి వాడికి ఈ రుణ ప్రతిబంధాలు లేవు అని శృతి చెప్తా ఉంది. విదుషః రుణ ప్రతిబంధాభావో దర్శిత ఆత్మలోకార్తిన కిం ప్రజా కరిష్యామః ఇత్యాదిన. అదే బృహదారణ్యకంలో కిం ప్రజా కరిష్యామః. ఈ ప్రజ అంటే సంతానం, ప్రజా సంతానం కదా. ప్రజయా సంతానంతో ఏం చేసుకుంటాము? కిం కరిష్యామః, ఏం పొందాలి? రైట్? ఎవరికైతే ఆత్మయే లోకంగా ఉందో, ఆత్మార్థులం మేము, ఆత్మస్వరూపాన్ని పొందగోరినటువంటి వాళ్ళము, ఆత్మనిష్టాన్ని పొందగోరినటువంటి వాళ్ళం, మాకు ఈ లోకంతో పని ఏమి, ఈ సంతానంతో పని ఏమి? ఈ సాధన కదా. ఉత్తరేషణ అనేది సాధన. సాధన ఎప్పుడు కూడా సాధ్యం గురించి ఉంటుంది. మా సాధ్యమేమో ఆత్మలోకం, మనుష్యలోకంగానే కాదు. మనుష్యలోకం సాధ్యం కానప్పుడు మనుష్యలోకానికి సంబంధించినటువంటి సాధనతో మాకు పని ఏముంది అని ఆ వాక్యానికి అర్థం. కిం ప్రజా కరిష్యామ, కిం ప్రజయా కరిష్యామః ఇత్యాదినా. తథా ఏతద్ధస్మా వై తద్విద్వాంస ఆహుర్ ఋషయః కావశేయాః ఇత్యాది. అదేవిధంగా ఐతరేయ ఆరణ్యకంలో, ఈ ఐతరేయ ఋగ్వేద ఉపనిషత్తు కదా, ఈ ఐతరేయ ఆరణ్యక 3వ మండలంలో 2వ అధ్యాయం పాదంలో 2వ అధ్యాయం 6వ మంత్రంలో చెప్తున్నారు. ఇక్కడ కావశేయ అని ఋషయః కావశేయ అనే పేరు కలిగినటువంటి ఋషులు, ఆ వంశానికి సంబంధించినటువంటి ఋషులు అని బహువచనం ఉంది కదా, కావశేయ. వాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఏమని? ఏతద్ధస్మ వై తద్విద్వాంసః సోయం మనుషులోక పుత్రేణేవ జయ్యో నాణ్యేన కర్మణా పితృలోకో విద్యా దేవలోక. అది బృహదారణ్యక శృతి. తర్వాత రుణ అపాకరణే పుత్రాది సాధనాభావేన సాధ్యలోకాభావాత్. ఓకే. శృతిత్రయేణ క్రమేణ ప్రజ్ఞాధ్యేన కర్మణ అనుష్ఠిత కావశేయ ఇత్యనంతరం కిమర్థ వయం అధ్యేష్యామః ఇది శేషో ద్రష్టవ్యః. అది టీకారు. కావశేయాః, ఈ కావశేయ ఋషులు ఈ విధంగా అంటున్నారు. కిమర్థ వయం అధ్యేష్యామః, కిమర్థాః అంటే దేన్ని కోరుకుంటూ మేము, వయం కిమర్థాః దేన్ని కోరుకుంటున్నాం? అధ్యేష్యామహి, ఈ వేదాన్ని అధ్యయనం చేయడానికి కారణం ఏముంది ఇక్కడ? వేదాధ్యయనం ఇది ఋషి రుణంలోకి వస్తా ఉంది. వేదాధ్యయనం ఋషి రుణం కదా. దానికి బ్రాహ్మణ వాక్యమే, బ్రాహ్మణంలో విధి వస్తా ఉంది. స్వాధ్యాయో అధ్యేతవ్య అని. స్వాధ్యాయో అధ్యేతవ్య, నీ స్వశాఖ. స్వాధ్యాయం అంటే స్వశాఖాధ్యాయం. నీకు వంశపారంపర్యంగా ఏ శాఖ అయితే నీవు నిలబెడుతూ నీ పూర్వీకులు నిలబెడుతూ వస్తూ ఉన్నారో ఆ శాఖను అధ్యయనం చేయాలి. స్వశాఖ అధ్యయనం
కురు అని చెప్పేసి స్వాధ్యాయో అధ్యేతవ్య అని విధి, ప్రధాన విధి. దాంట్లో నుంచి ఈ వేదాధ్యయనం మొదలవుతా ఉంది. ఈ గురు శిష్య పరంపర, ఈ గురు శిష్య పరంపరగా వేదాన్ని అధ్యయనం చేస్తున్నాం కదా. ఈ వేదాధ్యయనం ఎవరు చేయమన్నారు మనల్ని? ఎవరు శాసించారు అంటే వేదమే శాసిస్తా ఉంది. ఎక్కడ అంటే ఈ ఈ ఈ వాక్యంతో స్వాధ్యాయో అధ్యేతవ్య. ఆ స్వాధ్యాయం మొదలైన తర్వాత మిగిలిన విధులన్నీ వస్తాయి. ఆ వేదం చెప్తుంది. ఆ వేదం మనకు మనకు పరిచయం అయింది. ఆ విధి ద్వారా వేదం పరిచయం అయిన తర్వాత వేదంలో నిత్య నైమిత్తిక కర్మలు ఇవన్నీ వస్తున్నాయి కదా. అహరహర సంధ్యాముపాసిత విస్మృతి వాక్యాలు, యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాతి ఇత్యాదులు, ఇవన్నీ కూడా ఋషి రుణం, ఇవన్నీ కూడా వేదాధ్యయనంలో భాగంగా వస్తాయి. ఆ వేదాధ్యయనం స్వాధ్యాయో అధ్యేతవ్య అనే విధి ద్వారా ప్రాప్తమవుతా ఉంది. అది పరంపర ద్వారా మనకు పరిచయం అవుతుంది. అందుకని ఆ విధంగా ఆ అధ్యయనం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. కావశేయా కిమర్థ అధ్యేష్యామ, దేని గురించి అధ్యయనం చేయాలి? మేము కోరుకుంటున్నటువంటిది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపాన్ని పొందడానికి ఇవి మా ఆత్మస్వరూపాన్ని పొందినటువంటి వాళ్ళం లేదా పొందదలిచినటువంటి వాళ్ళకి ఈ ఈ ఈ ఈ రుణం లేదు అని చెప్పడం, వాళ్ళు మాకు ఈ రుణం లేదు అని డిక్లేర్ చేస్తున్నారు. ఇత్యాది. ఏతద్ధస్మవై తత్పూర్వే విద్వాంసు అగ్నిహోత్రం జుహువాన్ చక్రుః ఇది చ కౌశీతకేన. అచ్చా, ఇది ఇంకొక వాక్యం కదా. ఏతద్ధస్మవై తత్పూర్వే అవిద్వాంసో అగ్నిహోత్రం జుహవాన్ చక్రుః అని కౌశీతకి ఉపనిషత్తులో కూడా ఈ విధంగా ఈ పితృ రుణం, దేవరుణం గురించి, ఇంతకుముందు మనం ఋషి రుణం చెప్పుకున్నాం కదా. వేదాధ్యయనం అంటూ ఋషి రుణం గురించి మాట్లాడుకున్నాం. ఇక కర్మలు చేయడం ఏదైతే ఉందో అది దేవరుణానికి సంబంధించినటువంటిది. అక్కడ కూడా తత్పూర్వ విద్వాంస అని అవిద్వాంస కాదు, విద్వాంస. అచ్చా, అగ్నిహోత్రం నిషేధం ఉంది అక్కడ. ఈ పుస్తకంలో నిషేధం లేదా? ఏతద్దస్మవే తత్పూర్వే విద్వాంసో అగ్నిహోత్రం జుహువాన్ చక్రుః. నా జుహువాన్ చక్రుః అని ఇంకొక పుస్తకంలో ఉంది, పాఠభేదం. ఏతద్దస్మవై తత్పూర్వే విద్వాంసో అగ్నిహోత్రం న జుహవాన్ చక్రుః అని కౌశీతకి ఉపనిషత్తులు. విద్వాంసులు అంటే జ్ఞానులు. ఈ జ్ఞానులు తత్పూర్వే, ఈ పూర్వం మాకంటే పూర్వంలో ఈ జ్ఞానులు అగ్నిహోత్ర కర్మలను చెయ్యలేదు. అగ్నిహోత్ర కర్మను వాళ్ళు విడిచిపెట్టారు, కర్మ సన్యాసాన్ని స్వీకరించారు అని చెప్పడం. లేదంటే అవిద్వాంస అని ఖండాకారం పెట్టుకుంటే అజ్ఞానులు ఈ విధంగా కనుక శృతి కనిపిస్తే మనకు విద్వాంసు అని కాకుండా తత్పూర్వి అవిద్వాంసు అగ్నిహోత్రం జుహువాన్ చక్ర, అజ్ఞానులే అగ్నిహోత్ర కర్మలను చేశారు అని చెప్పినట్లు అవుతుంది. లేదా జ్ఞానులు అగ్నిహోత్ర కర్మలను చెయ్యలేదు అని. ఈ వాక్యాలు కొన్ని ఇక్కడ పాఠభేదాలు కనిపిస్తూ ఉంటాయి. టీకాలో ఒక్కసారి చూస్తాను. విదుషశ్చ శృతిత్రయేణ క్రమేణ, ఇది చూసాం. ఇది శంకరే అవిదుషస్తరి. ఠీకే. సో ఆ విధంగా ఇది కౌశీతకి ఉపనిషత్తులో ఈ విధంగా రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు స్వామీజీ ఏం చెప్తున్నారు? ఓకే, అగ్నిహోత్రం ఏతద్ధస్మవై తత్పూర్వే విద్వాంస్ అగ్నిహోత్రం జుహుయాన్ చక్రుః అంటే ఈ ప్రాణాయామం ఏంటి? సహజంగా కలుగుతా ఉంది. ప్రాణాపానాలు, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజంగా నిరంతరంగా కొనసాగుతున్నాయి కదా. ఈ సహజంగా నిరంతరంగా కొనసాగే ఈ ప్రాణ సంచారంలో వాళ్ళు అగ్నిహోత్ర కర్మను దర్శించారు. అంటే అగ్నిహోత్ర కర్మను అనుష్ఠించలేదు అని అర్థం. అగ్నిహోత్ర కర్మను త్యజించి ఈ ప్రాణంలో అపానంలో ప్రాణం లీనమవడం ఏదైతే ఉందో దీన్ని అగ్నిహోత్రంగా వాళ్ళు నిత్యాగ్నిహోత్రంగా గుర్తించారు అని పొయిటికల్ గా చెప్పడం ఏంటి? ఈ విధి ఏదైతే ఉందో అగ్నిహోత్ర విధి, దానిని త్యజించారు. ఎవరు? విద్వాంసులు అంటే జ్ఞానులు అని. జ్ఞానులు ఈ విధంగా ఈ అగ్నిహోత్ర కర్మ సహజంగా నాలో జరుగుతూ ఉండదు, అదే అగ్నిహోత్ర కర్మ కానీ నేను ప్రత్యేకంగా చేసేదేం లేదు అని వాళ్ళు చెప్పారు అని కౌశికీనాం. పూర్వపక్షి అవిదుష తర్హి రుణాన్ అపాకరణే పారివ్రాజ్యానుపపత్తి ఇది చేత్. ఓకే, అయితే ఇక్కడ పూర్వపక్షికి ఒక అవకాశం దొరికింది ప్రశ్నకి. ప్రశ్న బీజం. భాష్యకారులు సామాన్యంగా ఈ వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ ఒక చిన్న బీజాన్ని, ఒక పాయింటర్ అలా వదిలినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఆ థ్రెడ్ కంటిన్యూ అవుతుంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అలా కంటిన్యూ అవుతుంది. అందుకని ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఈ కర్మలన్నీ అజ్ఞానులకే చెప్పుకున్నాం కదా. ఈ ఈ ఈ రుణ ఈ రుణ విమోచనం ఏదైతే ఉందో అజ్ఞానులకి, జ్ఞానికి కాదు అని. అయితే పూర్వపక్ష అక్కడ అంటున్నాడు అవిదుష, అజ్ఞానికైతే మళ్ళీ రుణ అనపాకరణే పారివ్రాజ్య అనుపపత్తి స్యాత్.
పారివ్రాజ్యం సన్యాసం ఏదైతే ఉందో ఇది అజ్ఞాని రుణాన్ని త్యజించక పొందలేడు. ఆ, రుణాన్ని ఆ, తీర్చక రుణాన్ని తీర్చకుండా ఈ పారివ్రాజన సన్యాసాన్ని గ్రహించలేడు అని సిద్ధమవుతా ఉంది. సిద్ధాంతం చెప్పాడు కదా, అజ్ఞానికి రుణాలు ఉన్నాయి, జ్ఞానికి రుణాలు లేవు. సరే, జ్ఞానికి రుణాలు లేకపోతే లేకపోని అజ్ఞానికి రుణాలు ఉన్నాయి కాబట్టి ఆ రుణాలు తీర్చకుండా, ఈ పితృ రుణం, ఋషి రుణం, దేవ రుణం ఇవి తీర్చకుండా అజ్ఞాని పారివ్రాజాన్ని గ్రహించకూడదు అని విధి అయిపోయింది. అర్థాత్ ప్రాప్తం విధి. సాక్షాత్ విధి లేకపోయినా అర్థాత్ ప్రాప్తం కదా, రైట్? సెకండరీగా ఆ అర్థం వస్తూ ఉంది కదా అని ఆ విధంగా. అంటే ఇప్పుడు ఈ పూర్వపక్షంలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది ఏమనంటే, శ్రవణ మనన నిధిధ్యాసనం చేసేవాడు అజ్ఞాని. అజ్ఞాని చదువుతారు. ఏ సాధన అయినా సరే, కర్మ గాని ఉపాసన గాని శ్రవణ మనన అన్ని అజ్ఞాని చేస్తున్నాడు కదా. సో అజ్ఞాని శ్రవణ మననాలు చేయడానికి వివిధిషా సన్యాసం ఏదైతే కోరుకుంటున్నాడో అది చేయడానికి వీలు లేదు. ఎందుకని? ఆ, అజ్ఞాని జ్ఞాని కాదు కాబట్టి అజ్ఞానికి రుణాలలో బాధ్యత ఉంది కాబట్టి ఆ రుణాలను వాడు తీర్చాలి. రుణాలను తీర్చకుండా సన్యాసాన్ని గ్రహించలేడు. సన్యాసం జ్ఞానానికి అంగం అని చెప్పుకుంటే ఒకవేళ అది లేక అపరోక్ష జ్ఞానం కలగదు. అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడే జ్ఞాని అవుతున్నాడు. కాబట్టి ఇది ఒక పెద్ద విషయ సర్కిల్ అయిపోయింది కదా. అజ్ఞానికి సన్యాస అధికారం లేదు అన్నప్పుడు వాడు జ్ఞానంలోకి ఎలా ప్రవేశిస్తాడు? రైట్? అజ్ఞానికి సన్యాస అధికారం లేదు, సన్యాసం జ్ఞానానికి అంగమని ఆ విధంగా కనుక చూస్తే అజ్ఞానికి ఇక ఆ విధంగా ఇండైరెక్ట్ గా కర్మలు నిరంతరంగా ఆ జరుగుతూ ఉండే పరిస్థితి ఏర్పడతాం. రైట్? అందుకని రుణ అపాకరణే పారిప్రాజ్యం అనుపపత్తి స్యాత్ అని అంటున్నప్పుడు దీన్ని నిరాకరిస్తున్నారు సిద్ధాంతి. నా అలా కాదు. మరేమని? ప్రాగ్గార్హ్య ప్రాగ్గార్హస్య ప్రతిపత్తే రుణిత్వ అసంభవాత్. ఈ రుణిత్వం, పితృరుణం, పితృరుణం అంటున్నప్పుడు పితృరుణాన్ని ఎలా తీర్చుకుంటున్నాడు? పుత్ర సంపాదన ద్వారా. పుత్ర సంపాదన అనేది బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసాశ్రమాల్లో కుదరదు. కేవల గృహస్థుడికి మాత్రమే కుదురుతుంది. కాబట్టి గృహస్థ ధర్మానికి సంబంధించినటువంటి ఉపాయం ఏదైతే ఉందో, గృహస్థ ధర్మానికి మాత్రమే సంబంధించినటువంటి ఉపాయం ఏదైతే ఉందో, ఇతర ఆశ్రమాలకు సంబంధం లేనటువంటి ఉపాయం ఏదైతే ఉందో, ఆ ఉపాయం ద్వారా తీర్చదగినటువంటి రుణం కూడా ఆ ఆశ్రమానికే సంబంధించి. గృహస్థాశ్రమంలోనే పుత్రోత్పత్తి కాబట్టి గృహస్థాశ్రమంలోనే పితృరుణం. పితృరుణం ఇతరులకు ఎలా వర్తిస్తుంది? వాడికి అవకాశమే లేదు కాబట్టి ఆ ప్రశ్న, ఆ సమస్యకి వాడికి సమాధానమే లేదు కాబట్టి ఆ సమస్య వాడిది కానే కాదు. అదేవిధంగా దేవరుణం కూడా. దేవరుణం కర్మల ద్వారా. కర్మలు ఎవరు చేస్తున్నారు? కర్మలను కూడా కృష్ణకేశ జాతపుత్ర అగ్నిం ఆదధీత అని చెప్తున్నప్పుడు జాతపుత్ర పుత్ర సంతానం కలిగినటువంటి వాడే కర్మలు చేస్తున్నాడు మళ్ళీ. కాబట్టి అది కూడా గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి సాధన ఉపాయము. సో వాడికి మాత్రమే ఆ రుణానికి సంబంధం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఋషి రుణం, వేదాధ్యయనం. సో వేదాధ్యయనంలో రెండు భాగాలు చెప్పుకుంటారు. స్వాధ్యాయో అధ్యేతవ్య అని ఇంతకుముందు విధి చెప్పుకున్నాం. స్వాధ్యాయో అధ్యేతవ్య విధి అది బ్రహ్మచారికి గృహస్థి ఇద్దరికి వర్తిస్తుంది. రెండు ఆశ్రమాల్లో కూడా వేదాధ్యయనం ఉంది. ఇక ఆ తర్వాత స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అంటున్నప్పుడు నిత్యాధ్యయన విధి. ఈ నిత్యాధ్యయన విధి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వస్తుంది. అట విధంగా ఋషిరం కూడా గృహస్థాశ్రమానికి సంబంధించినదే అని చెప్పడం. సో అందుకని ప్రాగ్గార్హస్థ్య ప్రతిపత్తే, ఆ గార్హస్థ్యాశ్రమాన్ని పొందడానికి ముందు రుణిత్వ అసంభవాత్. రుణిత్వం, ఈ రుణి, అహం రుణి అనే భావన అది కుదరదు. ఈ రుణిత్వ ఉపదేశం, రుణిత్వాన్ని పొందడం ఇది గృహస్థాశ్రమానికి సంబంధించినది. సో రుణం అనేది గృహస్థాశ్రమానికి సంబంధించినదే అని చెప్పడం. అధికార అనారూఢ అపి, మళ్ళీ అదే ప్రశ్న, మళ్ళీ అదే సమాధానం ముందులాగానే. అధికార అనారూఢ అపి రుణీ చేత్ స్యాత్ సర్వస్య రుణిత్వం ఇది అనిష్టం ప్రసజ్జేత. అధికారాన్ని పొందనటువంటి అనధికారి కూడా రుణం ఉంది అన్నట్లయితే అందరికీ అన్ని రుణాలు వర్తిస్తాయి, అది కుదరదు. అధికారం లేనప్పుడు కూడా కర్మలు చేయాల్సి ఉంటుంది, విధి వర్తిస్తుంది అన్నట్లయితే అన్ని కర్మలు అందరూ అన్ని వేళలా చేయాల్సి ఉంటుంది, అది కుదరదు అని ఎలా ముందు చెప్పుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా ఈ అధికార అనారూఢ అవి, ఈ బ్రహ్మచారి ఇత్యాది ఆశ్రమాలు ఏవైతే ఈ రుణిత్వానికి అధికారులే కారో వాళ్ళకి ఉపాయాలే లేవు. ఉపాయాలు లేని వాడికి కూడా రుణిత్వాన్ని అంటగడితే అందరికీ అన్ని రుణాలు అన్ని కాలాల్లో వర్తించేటువంటి సమస్య వస్తుంది, దానికి పరిష్కారం లేదు.
ప్రతిపన్న గార్హస్థ్యస్యాపి, ఇక గృహస్థాశ్రమాన్ని పొందినటువంటి వాడు కూడా సన్యాసాన్ని స్వీకరించవచ్చు అనే దాంట్లో సూక్తులు చూపిస్తున్నారు. ఆ తర్వాత గృహస్థాశ్రమాన్ని పొందనటువంటి వాడు కూడా మళ్ళీ సన్యాసాన్ని స్వీకరించవచ్చు అని జాబాలోపనిషత్తు, ఈ ఈ రెండింటికి కలిపి జాబాలోపనిషత్తుని ప్రమాణంగా చూపిస్తున్నారు. అది తర్వాత క్లాస్. ఓం మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేది వేదస్య మహానిస్తః శృతం మే మా ప్రభాసేరనేనాదీతే నాహోరాత్రాన్ సందధామి శృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి.